4 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. రాజీవ్ గాంధీ స్టాచ్యూ సెక్రటరియట్ ముందు పెడుతుంటే ఒక నాయకుడు అంటాడు దాన్ని కూడగొడతా అంటాడు, ఇంకో నాయకుడు అంటాడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా తీసేస్తా అంటాడు. ఎక్కడ న్యాయం రాబాయి ఇది? నువ్వు తెలుగు తల్లి పెడితే మేము వద్దన్నావు రాబాయి, నువ్వు పెట్టుకున్నావాడా? ఇది ఎక్కడ అన్యాయం అండి? నువ్వు తీసేస్తా స్టాచ్యూ పలగొడతా. అదే మీ నాయన ఎక్కడికి వెళ్ళి వచ్చిండు? ఆనాడు యువజన కాంగ్రెస్ లో నేను ప్రెసిడెంట్, నువ్వు నీ నాయన వైస్ ప్రెసిడెంట్, చంద్రబాబు కూడా నా వైస్ ప్రెసిడెంట్. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్కి వెళ్ళి వచ్చినా లేరా బాబు?